పోవడం ఈ అన్నిటి మధ్యలో ఏంటి అధ్యయం? ఇక్కడ ఇంతమంది జనం, ఇంతమంది పాస్టర్లు ఇక్కడ కూర్చున్నారంటే వీళ్ళందరినీ ఒకే ఒక జయం. ఆ జయం ఏంటంటే మత స్వాతంత్రం. దళితులకి మత స్వాతంత్రం ఇవ్వండి, దళితులకి మత స్వాతంత్రం ఇవ్వండి, అందరికీ అన్ని కులాలకి అన్ని వర్గాలకి మత స్వాతంత్రం ఉంది. మత స్వాతంత్రం మనకు దళితులు లేదు. ఆఖరికి మన సోదరులు గిరిజన సంఘాలు, గిరిజన పుత్రులైనటువంటి ఎస్టీ వర్గాలకు కూడా మత స్వాతంత్రం. ఓన్లీ మత స్వాతంత్రం లేని ఎవరికంటే ఎస్టీ. ఆ మత స్వాతంత్రం గురించి మనం పోరాడుతున్నాం. జాన్ ఎస్టీ గారు అధ్యక్షత వహించారు. ఒకసారి వీరందరినీ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఆర్టీవీ అందరికంటే 100-150 మందిని ఆఫ్ చేసేసి 40 మందిని లేడర్స్ అందరినీ పోలీస్ స్టేషన్ లో పొద్దున్న సాయంత్రం దాకా చూశారు. ఆర్టీవీ అందరిపోతాయి. ఆ తర్వాత అందరూ ఆయన రావడం, మళ్ళీ దగ్గరికి రావడం, దాంతో ప్యాంట్ వేయడం జరిగింది. చాలా సంతోషం. చాలా మంది ఉన్నారు, అందరి పేరు తెలియదు, వాళ్ళు చూసేది అనుకుంటారు, కలెక్షన్ చేశారనుకుంటారు. అది కలెక్షన్ చేసేది లేదు, కలెక్షన్ చేయకపోవడం కాదు. ఈయన ఫస్ట్ ఐఎంకే సెలెక్ట్ అయ్యాడు. ఎవరికైనా తెలిసిన విషయం తెలుసా? ఫస్ట్ ఐపీఎస్ సెలెక్ట్ అయితే ఐపీఎస్ ద్వారా నేను జాతికి సరిగ్గా నేను పనిచేయలేము అని ఆయన ఐపీఎస్ వదిలేసుకున్నాడు. 2 సార్లు వదులుకొని ఐఏఎస్ గురించి ఆయన అంటే ఎక్కువగా ప్రజలకి ఐఏఎస్ ద్వారా సేవ చేసే ఉద్దేశం. అది ఇంకా సీమంతుల జార్జ్ టైం కాదు, మనం టైం వస్తుంది. ఆ టైం వచ్చినట్టే మనం పట్టుకోవాలి. అంటే ఏజెన్సీ వచ్చేస్తారని వాళ్ళు అన్నారు. సరే వచ్చాడు, ఎక్కడ తన గౌరవం తగ్గకుండా పిల్లలతోనే మొదలైంది. కుట్రతోనే మొదలు పెట్టారు. ఆ కుట్రతోనే మొదలెట్టి ఆ కుట్ర ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఈ ఓట్లు మాకు వచ్చు, మీ దళిత ఓట్లు మాకు వచ్చు, మీ మైనారిటీ ఓట్లు మాకు వచ్చు. అంటే ఒక్క హిందువులే చేస్తే నేను చెప్తాను. హిందువులందరూ బీజేపీ, హిందువుల్లో సగం పైగా సెక్యులర్ వాళ్ళు. హిందువులందరూ కూడా అన్ని మతాల నుంచి గౌరవించే సంస్కారవంతులు హిందువులు. అందరూ రఘురామకృష్ణ లాగా లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా ఉండే మనుషులు కాదు, సంస్కారవంతులు. అలాగే ఎంత సంస్కారవంతులంటే హిందువులు భారతదేశంలో ఈ యొక్క ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరినీ పక్కన పెడితే హిందువులు ఎంత సంస్కారవంతులంటే అయోధ్యలో రామాలయం కట్టిన చోట
కాంగ్రెస్ పెట్టించింది. మేము చాలా సంస్కారవంతులని చెప్పి ప్రపంచానికి తెలియజేసేందుకు బీజేపీ హిందువులందరినీ వేరు చేయాలనే ప్రకటనతో ఆకివీడిలో ఒక సంఘటన సృష్టించి అని చెప్తున్నారు. మరి మీ ఓటు మాకు అవసరం లేదని డైరెక్ట్ గా చెప్తున్నారు. అదే పార్టీలో ఎవరైనా మీ ఓటు మాకు వద్దు, మీరు నాకు ఎగేటో చెప్తే అది పార్టీ డిసిషన్ కాకపోతే ఆ వివరాలు కృష్ణారెడ్డి పార్టీ సస్పెండ్ చేసేవాడు. కానీ తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళకి దళితుల ఓట్లు, మైనారిటీల ఓట్లు అవసరం లేదు, సెక్యులర్ వాళ్ళ ఓట్లు కూడా అవసరం లేదని చెప్పే పరిస్థితికి ఎదురైపోయింది తెలుగుదేశం పార్టీ. ఈ స్టేట్మెంట్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు ఖండించలేదంటే దానికి అర్థమేంటి? ఇప్పుడు జిల్లాకి ఎమ్మెల్యే కాదు, స్పీకర్ హోదాలో మనిషి మాకు ఈ దళితులు అవసరం లేదు. దళితులతో హిందువులు లేరా? ముస్లింస్ మైనారిటీలు లేదా? ఇక్కడ వారి మరి ఇక్కడ భారతదేశ రాజ్యాంగంలో ఇటువంటి వాటికి ఎటువంటి ఇష్టపడాలా అన్నది మరి ఏమవుతుందని చూడాలి. ఆగి సంగతి మనం చూస్తున్నాం. కానీ సంగతి నేనంటే బయలుదేరాను. నేను ఇంగ్లాండ్ బయలుదేరినప్పటికీ పోలీసులు పట్టుకున్నారు. మిమ్మల్ని అవసరం చేస్తామని చెప్పేసి పెట్టించారు. సరే, 2 రోజులు ఉన్నారు. అభినందిస్తున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకు అనంటే ఒక సమస్యని అర్థం చేసుకుని దాని ఒక పరిష్కారం మనం పొందాలి అనేటువంటి తపన, పట్టుదల మీ అందరిలో ఉన్నందుకు నా ప్రపంచమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదో జరుగుతుంది, ఏదో అన్యాయం ఉంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కానీ నిజంగా ఏంటి అన్యాయం, నిజంగా ఎక్కడ సమస్య ఉంది అనే దాని మీద సరైనటువంటి అవగాహన తక్కువగా ఉంది. ఇది ప్రతి వ్యక్తికి చర్చ్ లెవెల్లో, మసీదు లెవెల్లో, ఆ మసీదులోకి చర్చిలోకి వెళ్ళే ప్రతి వ్యక్తికి కూడా ఈ సమాచారం ఉండాలి, ఈ సమస్య గురించి తెలియాలి. 146 కోట్ల మంది ఇండియాలో జనాభా ఉన్నారు. 146 కోట్ల మందికి సంబంధించిన సమస్య కాదు, కానీ బట్ భారత జాతి మొత్తానికి తెలియాల్సినటువంటి సమస్య. ఎందుకు అనంటే ఈ 146 కోట్లలో కేవలం షెడ్యూల్ కాస్ట్ కింద ఉండి ముస్లిమ్స్ గా, క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయినటువంటి వారికి మాత్రమే ఒక వివక్ష అనేది, ఒక అసమానత్వం అనేది, ఒక చిన్న చూపు అనేది దేశం చూస్తుంది. ముఖ్యంగా చట్టాలు చేసేవాళ్ళు, పరిపాలన చేసేవాళ్ళు ఆ వివక్షను చూపిస్తున్నారు. ఇది ఎస్సీస్కి సంబంధించి ఒక అంతర్గతమైనటువంటి సమస్య అయినా కూడా పాలన చేసేటువంటి వాళ్ళు అన్ని వర్గాల్లోనూ ఉంటారు. వారు పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ ఎన్నికైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు నిర్వహిస్తారు. వారందరూ ఈ వివక్షను, ఈ వ్యత్యాసాన్ని, ఈ అసమానతని అర్థం చేసుకుని సరిచేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ విధంగా సరిచేయడానికి మీరెవరు కూడా ముందుకు రావడం లేదు.
ఎందుకు రావడం లేదు? 76 సంవత్సరాలు అయింది. 1950లో ఈ ఆర్డర్ వచ్చింది. మరి 76 సంవత్సరాల్లో అనేక పాలనలు గడిచాయి, అనేక పార్టీలు పాలించాయి. కరెక్షన్ ఎందుకు చేయలేదు? ఒకవైపు అయితే ఏమి సమస్య ఉంది దీనిలో? ఏమి సమస్య ఉందంటే, ఈరోజు ఎస్సీలుగా చెప్పుకుని క్రిస్టియన్స్గా ముస్లిమ్స్గా అయిన వాళ్ళకి విద్యలో కానీ, ఉపాధిలో కానీ, ఉద్యోగంలో కానీ, చట్టంలో కానీ, రక్షణలో కానీ ఏ రకమైన అవకాశాలు రావు. చదివించుకున్నామని ఒక కేంద్రీయ విద్యాలయానికి వెళ్ళినా, ఒక ఐఐటికి వెళ్ళినా, ఒక డాక్టర్ కోర్సుకు వెళ్ళినా, ఒక ఇంజనీరింగ్ కోర్సుకు వెళ్ళినా వారికి ఎస్సీలకు వచ్చేటువంటి అవకాశాలు ఏమి రావు. వారు చదువుకునేటప్పుడు స్కాలర్షిప్స్ రావు. ఎవరైనా రీసెర్చ్ చేసే స్కాలర్స్ ఉంటే వారికి ఫెలోషిప్ రాదు. సరే, ఏదో రకంగా చదువుకుని సొంతంగా ఏదైనా వ్యాపారం చేద్దామంటే ఈ ఎస్సీ కార్పొరేషన్ లాంటి చోట నుంచి ఎలాంటి లోన్లు రావు. అనేక మందికి అనేక పథకాలు వస్తున్నాయి. ఇప్పుడైతే గత 10 సంవత్సరాలుగా, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కానీ, ఇప్పుడు 2 సంవత్సరాలు జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి ఒక గుంపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ గుంపు ప్రభుత్వంలో కానీ ఎవరికి ఏమీ రాలేదు, ఉన్న స్కీములు ఎత్తేశారు. అయితే ఎస్సీలకు ఇచ్చేటువంటి రుణాలు కానీ, సబ్సిడీలు కానీ, పెట్టుబడికి నిధులు కానీ క్రిస్టియన్గా, ముస్లింగా మారిన వాళ్ళకి రాదు. విద్య లేదు, ఉపాధి లేదు, ఉద్యోగం, డిఎస్సి రిక్రూట్మెంట్ అయినా, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్ కానీ, రైల్వేస్ కానీ, యూనియన్ సర్వీస్ కమిషన్, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఇలా ఏ పెద్ద ఉద్యోగమైనా, చిన్న ఉద్యోగమైనా కూడా ఇలా మారినటువంటి వారికి క్రిస్టియన్ ముస్లింలకు రావు.